ఔజుబిల్లాహిమినశ్శైతానిర్రజీం బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అన్బియాయి వల్ ముర్సలీన్. దర్సె ఖురాన్ తెలుగు అనువాదం శీర్షికలో ఈరోజు మనం సూరహ అష్-షుఅరా యొక్క అనువాదాన్ని చదువుదాం. అష్-షుఅరా అంటే కవులు. ఈ సూరా పేరు 224వ ఆయత్ నుంచి తీసుకోబడింది. కవులు కేవలం ఊహాగానాలే చేస్తారు. వారు తాము పలికే మాటలను ఆచరించరు. ఈ సూరా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మదీనా ప్రస్థానానికి 6-7 సంవత్సరాలకు ముందు మక్కా నగరంలో అవతరింపజేయబడింది. ఇందులో 227 ఆయాతులు ఉన్నాయి. కానీ దైవ ప్రవక్తలు తమ మాటలను ఆచరణలో పెట్టి చూపుతారు, మార్గదర్శకత్వం చేస్తారు. వారు సత్యమే పలికారు. దైవ ప్రవక్తలు అందరూ ఒకే విధమైన సందేశం తెచ్చారు. వారందరూ ఆరాధనను కేవలం అల్లాహతాలాకు మాత్రమే ప్రత్యేకించుకొని అల్లాహతాలాకు విధేయులై ఉండాలని మరియు ఆయనకు భాగస్వాములను కల్పించటం ఎన్నడూ క్షమించబడని పాపమని బోధించారు. ఈ సూరహ నుండి క్రొత్త విధమైన 4 సూరహలు వస్తున్నాయి. అవి 26 నుంచి 29 సూరాలు. దైవ ప్రవక్తల ద్వారా పంపబడిన దివ్య జ్యోతి మరియు దానికి వారి కాలపు ప్రజల ప్రతిక్రియలు వివరించబడ్డాయి. ఇందులో మూసా, ఇబ్రాహీం, నూహు, హూద్, సాలిహ్, లూత్ మరియు షుఐబ్ అలైహిస్సలాంల విషయాలు ఉన్నాయి. రండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆలస్యం చేయకుండా అనువాదాన్ని మొదలు పెడదాం. మీరు కూడా నాతో పాటు చదవండి. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. తాసీన్ మీమ్. ఇవి స్పష్టమైన గ్రంథంలోని వాక్యాలు. ప్రవక్త, వారు విశ్వసించరు అని దుఃఖపడుతూ, బహుశా నీవు నీ ప్రాణాలను కోల్పోతావేమో. మేము కోరితే ఆకాశం నుండి ఒక సూచనను దించి దాని ముందు వారి మెడలు వంగిపోయేలా చేయగలం. కరుణామయుని తరపు నుండి వారి వద్దకు ఏ కొత్త ఉపదేశం వచ్చినా దానికి వారు విముఖులే అవుతారు. ఇప్పుడు వారు తిరస్కరించారు కాబట్టి త్వరలోనే వారికి వారు ఎగతాళి చేస్తూ వచ్చిన విషయమందలి యథార్థమేమిటో విభిన్న రూపాలలో తెలుస్తుంది. వారు ఎన్నడూ తమ దృష్టిని భూమి వైపునకు మళ్లించలేదా? మేము దానిపై ఎంత పుష్కలంగా శ్రేష్టమైన రకరకాల చక్కని వృక్ష సంపదను సృష్టించామో. నిశ్చయంగా ఇందులో ఒక సూచన ఉన్నది, కానీ వారిలో అనేకులు విశ్వసించరు. వాస్తవం ఏమిటంటే నీ ప్రభువు శక్తిమంతుడే కాదు, కరుణామయుడు కూడా. నీ ప్రభువు మూసాను ఇలా ఆదేశించినప్పటి గాథను వారికి వినిపించు. దుష్టులైన ఫిరౌను జాతి ప్రజల వద్దకు వెళ్ళు. వారు భయపడరా? అతడు ఇలా విన్నవించుకున్నాడు, నా ప్రభూ, వారు నన్ను అసత్యవాది అని తిరస్కరిస్తారేమో అని నా భయం. నా హృదయం కుచించుకుపోతోంది. నేను ధారాళంగా మాట్లాడలేను. కనుక నీవు హారూన్ను ప్రవక్త పదవిలో నియమించు. నా మీద వారు ఒక నేరాన్ని కూడా మోపారు. ఈ కారణంగా నన్ను వారు హత్య చేస్తారేమో అని నేను భయపడుతున్నాను. ఇలా సెలవిచ్చాడు. అలా ఎంతమాత్రం జరగదు. మీరు ఉభయులు నా సూచనలను తీసుకుని వెళ్ళండి. మేము మీతో పాటు అంతా వింటూ ఉంటాము. ఫిరౌను వద్దకు వెళ్ళి అతనితో ఇలా అనండి, నీవు ఇశ్రాయిల్ సంతతి వారిని మాతో పంపు. ఇందుకే సకల లోకాల ప్రభువు మమ్మల్ని నీ వద్దకు పంపాడు. ఫిరౌను ఇలా అన్నాడు, మేము నిన్ను బాల్యంలో మా ఇంట్లో పెంచలేదా? నీవు నీ వయస్సులోని ఎన్నో సంవత్సరాల కాలం మా వద్ద గడిపావు. దాని తరువాత చేసిందేదో చేశావు. నీవు మిక్కిలి కృతజ్ఞుడవు. మూసా అలైహిస్సలాం ఇలా సమాధానం చెప్పాడు, అప్పుడు నేను ఆ పనిని పొరపాటు వల్ల చేశాను. తరువాత నేను మీకు భయపడి పారిపోయాను. ఆ తరువాత నా ప్రభువు నాకు వివేకాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించాడు. నన్ను సందేశహరులలో చేర్చుకున్నాడు. పోతే ఇక నీవు నాకు ఉపకారం చేసి ఎత్తిపొడుస్తూ ఉన్న విషయం. దాని యథార్థం ఏమిటంటే నీవు ఇశ్రాయిలు సంతతి వారిని బానిసలుగా చేసుకున్నావు. ఫిరౌను ఇలా అన్నాడు, ఈ సకల లోకాల ప్రభువు ఏమిటి? దానికి మూసా అలైహిస్సలాం, ఆకాశాలకు భూమికి ప్రభువు, భూమ్యాకాశాల మధ్య ఉన్న సమస్తానికి ప్రభువు, నీవు దేవుణ్ణి నమ్మేవాడివే అయితే అని జవాబు చెప్పాడు. ఫిరౌను తన చుట్టూ ఉన్న వారితో, వింటున్నారా అని అన్నాడు. మూసా ఇలా అన్నాడు, ఆయనే మీ ప్రభువు కూడా, పూర్వం గతించిన మీ తాత ముత్తాతల ప్రభువు కూడా. ఫిరౌను అక్కడి వారితో ఇలా అన్నాడు, మీ వద్దకు పంపబడిన మీ దైవ ప్రవక్త గారు పూర్తిగా పిచ్చివారుగా కనిపిస్తున్నారు.
మూసా అలైహిస్సలాం ఇంకా ఇలా అన్నాడు, తూర్పుకు పడమరకు వాటి మధ్య ఉన్న సర్వానికి ప్రభువు, మీరు వివేకం కలవారే అయితే. ఫిరౌను ఇలా అన్నాడు, నీవు నన్ను కాదని మరెవరినైనా ఆరాధ్యుడుగా చేసుకుంటే నిన్ను కూడా జైళ్లల్లో పడి మ్రగ్గిపోతున్న వారితో చేరుస్తాను. మూసా అలైహిస్సలాం ఇలా అన్నాడు, నేను నీ ముందుకు ఒక స్పష్టమైన విషయాన్ని తీసుకువచ్చిన తరువాత కూడానా? దానికి ఫిరౌన్, మంచిది తీసుకురా, నీవు సత్యవాదివే అయితే అని అన్నాడు. అతడు ఈ మాట అన్నంతనే మూసా అలైహిస్సలాం తన చేతి కర్రను విసిరాడు. వెంటనే స్పష్టంగా అదొక పెద్ద పామైపోయింది. తరువాత అతను తన చేతిని చంక నుండి లాగాడు. అది చూపరుల ముందు మెరిసిపోసాగింది. ఫిరౌను తన చుట్టూ ఉన్న సర్దారులతో ఇలా అన్నాడు, ఈ వ్యక్తి నిజంగానే చేయి తిరిగిన మంత్రగాడు. తన మంత్రబలం ద్వారా మిమ్మల్ని మీ దేశం నుండి తరిమివేయాలని చూస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, మీ ఆజ్ఞ ఏమిటో? వారు ఇలా అన్నారు, అతనిని అతని సోదరుణ్ణి ఆపి ఉంచండి. పట్టణాలలోకి వార్తాహరులను పంపండి. నేర్పరులైన మంత్రగాళ్లను మీ వద్దకు తీసుకురమ్మనండి. ఆ విధంగా ఒకనాడు నిర్ణీత సమయానికి మంత్రగాళ్లు సమావేశపరచబడ్డారు. ప్రజలకు ఇలా చెప్పబడింది, మీరు సభకు వస్తున్నారా? మంత్రగాళ్లు గెలిస్తే బహుశా మనం వారి ధర్మాన్నే అనుసరించవచ్చు. మంత్రగాళ్లు రంగంలోకి దిగినప్పుడు ఫిరౌనుతో ఇలా అన్నారు, మేము గెలిస్తే మాకు బహుమానం దొరుకుతుంది కదా? అతడు, అవును, అప్పుడు మీరు నా సన్నిహితులలో చేరిపోతారు అని అన్నాడు. అప్పుడు మూసా అలైహిస్సలాం, విసరండి మీరు విసరదలుచుకున్న దానిని అని అన్నాడు. వారు వెంటనే తమ త్రాళ్లను చేతి కర్రలను విసిరి ఫిరౌను ఔన్నత్యం సాక్షిగా మేమే విజయం సాధిస్తాము అని అన్నారు. తరువాత మూసా అలైహిస్సలాం తన చేతి కర్రను విసిరినప్పుడు అది అకస్మాత్తుగా వారి బూటకపు మహిమలను కబళింపసాగింది. అప్పుడు మాంత్రికులందరూ అమాంతంగా సజదాలో పడిపోయారు. ఇలా అన్నారు, విశ్వసించాము మేము సకల లోకాల ప్రభువును, మూసా అలైహిస్సలాం, హారూన్ అలైహిస్సలాంల ప్రభువును. ఫిరౌను ఇలా అన్నాడు, నేను మీకు అనుమతి ఇవ్వకముందే మీరు మూసా మాటను విశ్వసించారా? నిస్సందేహంగా ఇతడు మీకు గురువు, మీకు మంత్రవిద్యను నేర్పాడు. సరే, మంచిది, ఇప్పుడే మీరు తెలుసుకుంటారు. నేను మీ చేతులను కాళ్లను అభిముఖ దిశలో నరికివేస్తాను. మీ అందరినీ సిలువపైకి ఎక్కిస్తాను. దానికి వారు ఇలా పలికారు, ఏమీ పర్వాలేదు, మేము మా ప్రభు సాన్నిధ్యానికే చేరుకుంటాము. మా ప్రభువు మా పాపాలను క్షమిస్తాడని మేము ఆశిస్తున్నాము. ఎందుకంటే అందరికంటే ముందు మేమే విశ్వసించాము. రాత్రికి రాత్రే నా దాసులను తీసుకుని వెళ్ళిపో, మిమ్మల్ని తప్పక వెంటాడటం జరుగుతుంది అని మేము మూసా అలైహిస్సలాంకు వహీ పంపాము. తరువాత ఫిరౌన్ సైన్యాన్ని సమాయత్తపరిచే నిమిత్తం పట్టణాలలోకి వార్తాహరులను పంపి ఇలా ప్రకటన చేయించాడు, వీరు గుప్పెడు మంది మాత్రమే, మాకు చాలా కోపం తెప్పించారు. మనం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండే లక్షణం గల జాతి ప్రజలం. ఈ విధంగా మేము వారిని తమ తోటల నుండి, చలమల నుండి, ఖజానాల నుండి, మహోన్నతమైన వారి నివాస స్థలాల నుండి బయటకు తీసుకువచ్చాము. వారి విషయంలో ఇలా జరిగింది. రెండో వైపు ఇశ్రాయిల్ సంతతి వారిని మేము వీటన్నిటికీ వారసులుగా చేశాము. తెల్లవారుతూ ఉండగా వీరు వారిని వెంటాడసాగారు. ఇరుపక్షాల వారు ఒకరికొకరు ఎదురుపడినప్పుడు మూసా సహచరులు, మేము పట్టుబడ్డాము అని కేక వేశారు. మూసా అలైహిస్సలాం, అలా ఎంతమాత్రం జరగదు, నా ప్రభువు నాతో ఉన్నాడు, తప్పకుండా ఆయన నాకు మార్గం చూపుతాడు అని అన్నాడు. మేము మూసా అలైహిస్సలాంను, నీ చేతి కర్రతో సముద్రాన్ని కొట్టు అని వహీ ద్వారా ఆజ్ఞాపించాము. అప్పుడు హఠాత్తుగా సముద్రం చీలిపోయింది. దాని ప్రతి భాగం ఒక మహోన్నతమైన పర్వతం మాదిరిగా అయిపోయింది. ఆ చోటికే మేము రెండో వర్గం వారిని కూడా చేర్చాము. మూసాను అతనితో ఉన్న వారందరినీ మేము రక్షించాము, మిగతా వారినందరినీ ముంచివేశాము. ఈ సంఘటనలో ఒక సూచన ఉన్నది, కాని వారిలో చాలామంది విశ్వసించరు. యథార్థమేమిటంటే నీ ప్రభువు మహాశక్తిమంతుడు, అనంత కరుణామయుడు. ఇంకా వారికి ఇబ్రాహీం అలైహిస్సలాం గాథను వినిపించు. అప్పుడు అతను తన తండ్రిని, తన జాతి వారిని, మీరు వేటిని పూజిస్తున్నారు అని అడిగాడు. వారు, ఇవి కొన్ని విగ్రహాలు, వాటిని మేము పూజిస్తాము, వాటి సేవలోనే మేము నిమగ్నులమై ఉన్నాము అని జవాబు పలికారు. అతను వారిని ఇలా అడిగాడు, మీరు వీటిని పిలిచినప్పుడు ఇవి మీ మొర ఆలకిస్తాయా? లేదా ఇవి మీకేమైనా లాభాన్ని గాని నష్టాన్ని గాని కలిగిస్తాయా?
వారు ఇలా అన్నారు, లేదు, కాని మేము మా తాత ముత్తాతలు ఇలా చేస్తూ ఉండగా చూశాము. అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం ఇలా అన్నాడు, మీరు పూర్వం మీ తాత ముత్తాతలు పూజిస్తూ వస్తున్న వాటిని ఎప్పుడైనా మీరు కళ్ళు తెరిచి చూశారా? నాకు ఇవన్నీ శత్రువులే, ఒక్క సకల లోకాల ప్రభువు తప్ప. ఆయన నన్ను సృష్టించాడు, తరువాత ఆయనే నాకు మార్గం చూపుతున్నాడు, ఆయనే నాకు తినిపిస్తాడు, త్రాగిస్తాడు. నేను వ్యాధికి గురి అయినప్పుడు ఆయనే నాకు స్వస్థతను చేకూరుస్తాడు, ఆయనే నాకు మృత్యువును కలిగిస్తాడు, తరువాత మళ్ళీ నాకు జీవితాన్ని అనుగ్రహిస్తాడు. తీర్పు దినం నాడు మా పాపాలను క్షమిస్తాడని నేను ఆయన మీద ఆశలు పెట్టుకున్నాను. దీని తరువాత ఇబ్రాహీం అలైహిస్సలాం ఇలా ప్రార్థించాడు, నా ప్రభూ, నాకు వివేకాన్ని ప్రసాదించు, నన్ను సజ్జనులలో కలుపు, తరువాత తరాల వారిలో నాకు మంచి పేరు ప్రసాదించు, నన్ను సుఖభాగ్యాల స్వర్గవనానికి వారసులైన వారిలో చేర్చు, నా తండ్రిని క్షమించు, నిస్సందేహంగా ఆయన మార్గం తప్పిన వారిలోని వాడే. మానవులందరూ బ్రతికింపబడే రోజున నన్ను అవమానం పాలు చేయకు. అప్పుడు సంపద వల్ల గాని సంతానం వల్ల గాని ఏ లాభమూ కలగదు. ఏ వ్యక్తి అయినా మంచి మనసుతో అల్లా సాన్నిధ్యంలో హాజరైతే తప్ప. ఆ రోజున స్వర్గం భయభక్తులు కలవారి దగ్గరకు తీసుకురాబడుతుంది, నరకం మార్గం తప్పిన వారి ముందు తెరువబడుతుంది. వారిని ఇలా అడగటం జరుగుతుంది, అల్లాను వదిలిపెట్టి మీరు ఆరాధించేవారు ఇప్పుడెక్కడున్నారు? వారు మీకేమైనా సహాయం చేస్తున్నారా, లేదా తమను తాము రక్షించుకోగలరా? తరువాత ఆ దేవుళ్ళు, మార్గం తప్పిన ఈ మానవులు, ఇబ్లీస్ సైన్యం అందరూ దానిలోకి ఒకరి మీద ఒకరు పడేటట్లు త్రోయబడతారు. అక్కడ వారందరూ పరస్పరం పోట్లాడుకుంటారు. మార్గం తప్పిన ఈ మానవులు తమ దేవుళ్లతో ఇలా అంటారు, దేవుని సాక్షిగా సకల లోకాల ప్రభువుతో సమానమైన స్థానాన్ని మీకు ఇచ్చినప్పుడు మేము స్పష్టమైన మార్గభ్రష్టత్వానికి గురి అయ్యాము. మమ్మల్ని మార్గం తప్పించిన వారు నిజంగానే అపరాధులు. ఇప్పుడు మాకు సిఫారసు చేసేవాడు కానీ ప్రాణ స్నేహితుడు కానీ ఎవడూ లేడు. అయ్యో, ఒకసారి మళ్ళీ మరలి వెళ్లే అవకాశం మాకు దొరికితే మేము తప్పకుండా విశ్వాసులమవుతాము. నిశ్చయంగా ఇందులో ఒక గొప్ప సూచన ఉన్నది, కానీ వారిలో అత్యధికులు విశ్వసించరు. యథార్థమేమిటంటే నీ ప్రభువు అత్యంత శక్తిమంతుడు, కరుణామయుడును. నూహు జాతి వారు దైవ ప్రవక్తలను తిరస్కరించారు. అప్పుడు వారి సోదరుడు నూహు అలైహిస్సలాం వారితో ఇలా అన్న విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకో, మీరు భయపడరా? నేను మీ కొరకు ఒక విశ్వసనీయుడైన సందేశహరుడను. కనుక మీరు అల్లాకు భయపడండి, విధేయత చూపండి. నేను ఈ పనికి గాను మీ నుండి ఏ ప్రతిఫలాన్ని కోరను. నాకు ప్రతిఫలం ఇవ్వటం అనేది సకల లోకాల ప్రభువు బాధ్యత. కనుక మీరు అల్లాకు భయపడండి, నిస్సంకోచంగా నాకు విధేయత చూపండి. వారు ఇలా జవాబు పలికారు, ఏమిటి, మేము నిన్ను విశ్వసించాలా? వాస్తవానికి అధములైన వారే నిన్ను అనుసరిస్తున్నారు. దానికి నూహు అలైహిస్సలాం ఇలా అన్నాడు, వారు చేసే పనులెలాంటివో నాకేమి తెలుసు? వారి లెక్క చూడటం నా ప్రభువు బాధ్యత. అయ్యో, మీరు కొంచెం తెలివిగా వ్యవహరిస్తే ఎంత బాగుంటుంది. విశ్వసించిన వారిని గెంటివేయటం నా పని కాదు. నేను కేవలం స్పష్టంగా హెచ్చరిక చేసే వ్యక్తిని మాత్రమే. వారు దానికి, ఓ నూహు, ఒకవేళ నీవు దీనిని మానుకోకపోతే తప్పక శాపగ్రస్తులలో చేరిపోతావు అని అన్నారు. నూహు అలైహిస్సలాం ఇలా ప్రార్థించాడు, ఓ నా ప్రభూ, నా జాతివారు నేను అసత్యవాదినని నన్ను తిరస్కరించారు. ఇక నాకు వారికి మధ్య స్పష్టమైన తీర్పు చెయ్యి. నన్ను, నాతో పాటు ఉన్న విశ్వాసులను కాపాడు. చివరకు మేము అతన్ని, అతని సహచరులను ఒక నిండు పడవలో రక్షించాము. దాని తరువాత మిగతా వారందరినీ ముంచివేశాము. నిశ్చయంగా ఇందులో ఒక సూచన ఉన్నది, కానీ వారిలో చాలామంది విశ్వసించరు. యథార్థమేమిటంటే నీ ప్రభువు మహాశక్తిమంతుడు, అత్యంత కరుణామయుడు. ఆద్ జాతి దైవ ప్రవక్తలను తిరస్కరించింది. వారి సోదరుడు హూద్ వారితో ఇలా అన్నప్పటి విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకో, మీరు భయపడరా? నేను మీ కొరకు ఒక విశ్వసనీయుడైన దైవ ప్రవక్తను. కనుక మీరు అల్లాకు భయపడండి, విధేయత చూపండి. నేను ఈ పనికి మిమ్మల్ని ఏ ప్రతిఫలమూ కోరను. నాకు ప్రతిఫలం ఇవ్వటం అనేది సకల లోకాల ప్రభువు బాధ్యత. ఏమిటి మీ వ్యవహారం? ఎత్తుగా ఉన్న ప్రతి స్థలం మీద ఏమీ ప్రయోజనం లేని ఒక స్మారక కట్టడాన్ని నిర్మిస్తున్నారు.
మీరిక్కడే శాశ్వతంగా ఉండిపోతారనే విధంగా పెద్ద పెద్ద భవనాలను కడుతున్నారు. మీరు ఎవరినైనా పట్టుకుంటే దౌర్జన్యపరులై పట్టుకుంటారు. కనుక మీరు అల్లాకు భయపడండి, నా ఎడల విధేయత చూపండి, ఆయనకు భయపడండి. ఆయనే మీకు తెలిసినవన్నీ ప్రసాదించాడు, మీకు పశువులు ఇచ్చాడు, సంతానం అనుగ్రహించాడు, తోటలు ప్రసాదించాడు, చెలమలు ఇచ్చాడు. ఒక మహాదినపు శిక్ష మీకు పడుతుందని నేను భయపడుతున్నాను. వారు ఇలా సమాధానం చెప్పారు, నీవు బోధించినా బోధించకపోయినా మాకు అంతా ఒక్కటే. ఈ విషయాలు పూర్వం నుండి ఇలాగే జరుగుతూ వచ్చాయి. మేము శిక్షకు గురి అయ్యేవారం మాత్రం కాము. చివరకు వారు అతనిని తిరస్కరించారు, మేము వారిని నాశనం చేశాము. నిశ్చయంగా ఇందులో ఒక సూచన ఉన్నది, కానీ వారిలో చాలామంది విశ్వసించరు. యథార్థమేమిటంటే నీ ప్రభువు అత్యంత శక్తిమంతుడు, అపార కరుణామయుడును. సమూద్ జాతి దైవ ప్రవక్తలను తిరస్కరించింది. వారి సోదరుడు సాలెహ్ వారికి ఇలా చెప్పిన విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకో. ఏమిటి, మీరు భయపడరా? నేను మీ కొరకు వచ్చిన ఒక విశ్వసనీయుడైన దైవ ప్రవక్తను. కనుక మీరు అల్లాకు భయపడండి, నా ఎడల విధేయత చూపండి. నేను ఈ పనికై మీ నుండి ఏ ప్రతిఫలాన్ని కోరను. నా ప్రతిఫలం సకల లోకాల ప్రభువు బాధ్యత. ఇక్కడున్న ఈ వస్తువుల మధ్య మిమ్మల్ని ఇలానే ప్రశాంతంగా ఉండనివ్వడం జరుగుతుందనుకుంటున్నారా? ఈ తోటలలో, ఈ జలధారల మధ్య, ఈ పొలాలలో మాగిన పళ్ళ గుత్తులు గల ఈ ఖర్జూరపు చెట్ల నడుమ మీరు కొండలను తొలిచి విర్రవీగుతూ వాటిలో భవనాలు నిర్మిస్తారు. అల్లాకు భయపడండి, నా ఎడల విధేయత చూపండి. హద్దులు మీరే వారి పట్ల విధేయత చూపకండి. వారు భూమిలో ఉపద్రవాన్ని సృష్టిస్తారు, ఏ సంస్కరణను చేపట్టరు. వారు జవాబుగా ఇలా అన్నారు, నీవు చేతబడి చేయబడిన ఒక వ్యక్తివి మాత్రమే. నీవు మా వంటి ఒక మానవుడు తప్ప మరేమీ కావు. నీవు సత్యవంతుడవే అయితే ఏదైనా సూచనను తీసుకురా. సాలెహ్ అలైహిస్సలాం ఇలా అన్నాడు, ఇదిగో ఈ ఒంటెను చూడండి. ఒకరోజు అది నీళ్లు త్రాగుతుంది, ఒకరోజు మీరందరూ నీళ్లు తోడుకుంటారు. ఆ ఒంటెకు మాత్రం హాని కలిగించకండి. అలా చేస్తే ఒక మహాదినపు శిక్ష మిమ్మల్ని చుట్టుముట్టుతుంది. కానీ వారు దాని వెనుక కాలి పెద్ద నరాన్ని కోసివేశారు. చివరకు విచారపడుతూ ఉండిపోయారు. శిక్ష వారిని పట్టుకుంది. నిశ్చయంగా ఇందులో ఒక సూచన ఉన్నది, కానీ వారిలో అధికులు విశ్వసించరు. యథార్థమేమిటంటే నీ ప్రభువు శక్తిమంతుడు, కరుణామయుడు. లూత్ జాతి దైవ ప్రవక్తలను తిరస్కరించింది. వారి సోదరుడు లూత్ అలైహిస్సలాం వారితో ఇలా అన్నప్పటి విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకో. మీరు భయపడరా? నేను మీ కొరకు వచ్చిన ఒక విశ్వసనీయుడనైన దైవ ప్రవక్తను. కనుక మీరు అల్లాకు భయపడండి, నా ఎడల విధేయత చూపండి. నేను ఈ పనికై మీ నుండి ఏ ప్రతిఫలాన్ని కోరను. నా ప్రతిఫలం సకల లోకాల ప్రభు బాధ్యత. మీరు ప్రపంచంలోని ప్రాణులలో పురుషుల వద్దకు పోతారేమిటి? మీ ప్రభువు మీ భార్యలలో మీకై సృష్టించిన దానిని విడిచిపెడుతున్నారేమిటి? మీరు హద్దులన్నీ అతిక్రమించారు. వారు ఇలా అన్నారు, ఓ లూత్, నీవు ఈ మాటలు మానుకోకపోతే మా నగరాల నుండి గెంటివేయబడిన వారిలో నీవు కూడా తప్పక చేరిపోతావు. అతను ఇలా అన్నాడు, మీ చేష్టలకు కుమిలిపోయే వారిలో నేను ఉన్నాను. ఓ ప్రభూ, నన్ను, నా కుటుంబ సభ్యులను వారి అశ్లీల చేష్టల నుండి కాపాడు. చివరకు మేము అతనిని, అతని కుటుంబ సభ్యులందరినీ కాపాడాము, వెనుకనే ఉండిపోయిన వారిలోని ఒక ముసలి స్త్రీని తప్ప. తరువాత మిగిలిపోయిన వారిని మేము నాశనం చేశాము. వారిపై ఒక వర్షాన్ని కురిపించాము, అతి భయంకరమైన వర్షాన్ని. అది హెచ్చరింపబడిన వారిపై అవతరించింది. నిశ్చయంగా ఇందులో ఒక సూచన ఉన్నది, అయితే వారిలో చాలామంది విశ్వసించరు. యథార్థమేమిటంటే నీ ప్రభువు మహాశక్తిమంతుడు, అనంత కరుణామయుడు. ఐకహ ప్రజలు దైవ ప్రవక్తలను తిరస్కరించారు. అప్పుడు షోయబ్ అలైహిస్సలాం వారితో ఇలా అన్న విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకో. మీరు భయపడరా? నేను మీ కొరకు వచ్చిన ఒక విశ్వసనీయుడనైన దైవ ప్రవక్తను. కనుక మీరు అల్లాకు భయపడండి, నా ఎడల విధేయత చూపండి. నేను ఈ పనికై మీ నుండి ఏ ప్రతిఫలాన్ని కోరను. నా ప్రతిఫలం సకల లోకాల ప్రభు బాధ్యత.
కొలపాత్రలను పూర్తిగా నింపండి. ఎవరికీ తక్కువ చేసి ఇవ్వకండి. సరియైన తరాజుతో తూయండి. ప్రజలకు వారి వస్తువులను తక్కువ చేసి ఇవ్వకండి. భూమిపై కల్లోలాన్ని వ్యాపింపచేస్తూ తిరగకండి. మిమ్మల్ని, మీకు పూర్వపు తరాల వారిని సృష్టించిన ఆయనకు భయపడండి. వారు ఇలా అన్నారు, నీవు కేవలం చేతబడి చేయబడిన ఒక వ్యక్తివి. నీవు ఏమీ కావు, మా వంటి ఒక మానవుడు తప్ప. మేము నిన్ను అసత్యవాదిగా పరిగణిస్తున్నాము. నీవు సత్యవంతుడవే అయితే ఆకాశపు తునకను దేనినైనా మా మీద పడేలా చేయి. షోయబ్ అలైహిస్సలాం ఇలా అన్నాడు, నా ప్రభువుకు మీరు చేస్తున్నదంతా తెలుసు. వారు అతనిని తిరస్కరించారు. చివరకు ఛత్రదినపు శిక్ష వారిపైకి వచ్చి పడింది. అది అతి భయంకరమైన దినపు శిక్ష. నిశ్చయంగా ఇందులో ఒక సూచన ఉన్నది. అయితే వారిలో అత్యధికులు విశ్వసించరు. యథార్థమేమిటంటే నీ ప్రభువు శక్తిమంతుడు కూడా, కరుణామయుడు కూడా. ఇది సకల లోకాల ప్రభువు అవతరింపచేసినది. దీనిని తీసుకొని విశ్వసనీయమైన ఆత్మ నీ హృదయ ఫలకంపై అవతరించింది. స్వచ్ఛమైన అరబ్బీ భాషలో దేవుని తరపున దైవ సృష్టికి హెచ్చరిక చేసేవారిలో నీవు చేరిపోవాలని. పూర్వీకుల గ్రంథాలలో కూడా ఇది ఉన్నది. దీనిని ఇశ్రాయేలు సంతతి వారి విద్వాంసులు ఎరుగుదురనే విషయం వారికి, అంటే మక్కావాసులకు ఏ సూచన కాదా? వారి మంకుపట్టు ఎలా ఉందంటే, ఒకవేళ మేము దీనిని ఏ అరబ్బీయేతరుని పైనైనా అవతరింపజేసి ఉంటే, దీనిని అంటే శిష్ట అరబ్బీ గ్రంథాన్ని అతడు వారికి చదివి వినిపించినప్పుడు కూడా వారు విశ్వసించేవారు కారు. ఇదే విధంగా మేము దీనిని అంటే ఖురానును అపరాధుల హృదయాలలోకి చొచ్చుకుపోయేలా చేశాము. వేదాభరితమైన శిక్షను చూడనంత వరకు వారు దీనిని విశ్వసించరు. తరువాత అనూహ్య స్థితిలో అది వారిపైకి అకస్మాత్తుగా వచ్చిపడినప్పుడు వారు, ఇప్పుడు మాకు కొంచెం గడువేమైనా దొరుకుతుందా అని అంటారు. అయితే వారు, మేము విధించే శిక్షకై తొందరపడుతున్నారా? దీనిని గురించి నీవేమైనా ఆలోచించావా? ఒకవేళ మేము వారికి ఏళ్ల తరబడి విలాస జీవితం గడిపే వ్యవధిని ఇచ్చినా, వారిని దేన్ని గురించి భయపెట్టటం జరుగుతూ వచ్చిందో అదే తరువాత వారిపైకి వచ్చి పడినప్పుడు వారికి లభించిన జీవిత సామాగ్రి వారికి దేనికి పనికి వస్తుంది? చూడు, హితబోధ బాధ్యతను నిర్వహించేందుకు హెచ్చరిక చేయువారు లేకుండానే మేము ఎన్నడూ ఏ నగరాన్ని నాశనం చేయలేదు. మేము అన్యాయపరులము కాము. దీనిని, సుబోధకమైన గ్రంథాన్ని తీసుకొని కిందికి దిగినవారు శైతానులు కారు. ఈ పని వాటికి యుక్తమైనది కాదు. అవి అలా చేయనూ లేవు. దీనిని వినే విషయంలో కూడా అవి దూరంగా ఉంచబడ్డాయి. కనుక ప్రవక్త, అల్లాతో పాటు మరొక దేవుణ్ణి ఎవడినీ వేడుకోకు. అలా చేస్తే నీవు కూడా శిక్షింపబడే వారిలో చేరిపోతావు. నీ దగ్గరి బంధువులను భయపెట్టు. విశ్వాసులలో నిన్ను అనుసరించే వారి పట్ల మృదువుగా మెలుగు. కానీ ఒకవేళ వారు నీ పట్ల అవిధేయత చూపితే అప్పుడు వారితో, మీరు చేస్తున్న దానికి నేను బాధ్యుడను కాను అని అను. మహాశక్తిమంతుడైన ఆ అనంత కరుణామయుడిపై భారం మోపు. ఆయన నిన్ను నీవు లేచినప్పుడు చూస్తాడు. సజదా చేసేవారిలో నీ రాకపోకలను గమనిస్తాడు. ఆయన అన్నీ వింటాడు, అన్నీ తెలిసినవాడు. ప్రజలారా, శైతానులు ఎవరిపై దిగుతాయో నేను మీకు తెలుపనా? అవి వంచకుడైన ప్రతి దుర్మార్గుడిపై దిగుతాయి. గాలివార్తలను చెవులలో ఊదుతాయి. వాటిలో అబద్ధాలు చెప్పేవే ఎక్కువ. ఇక కవులు, వారి వెనుక మార్గభ్రష్టులే నడుస్తూ ఉంటారు. వారు ప్రతి లోయలో దారి తప్పటాన్ని, తాము ఆచరించని దానిని చెప్పటాన్ని నీవు చూడటం లేదా? విశ్వసించి మంచి పనులు చేసేవారు, అల్లాను అమితంగా స్మరించేవారు, తమకు అన్యాయం జరిగినప్పుడు కేవలం ప్రతిగా చర్య తీసుకునేవారు తప్ప, అన్యాయం చేసేవారికి త్వరలోనే తెలిసిపోతుంది వారు ఏ పర్యవసానానికి గురి అవుతారో. అల్హమ్దులిల్లా, అల్లా తాలా మనందరికీ ఖురాన్ని మంచిగా అర్థం చేసుకుని దానిపై అమలు చేసే భాగ్యాన్ని కలిగించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.